Welcome to our academy. Today I would like to discuss national income previous year questions part 4. Part 1 to part 3 వచ్చేసి 40 క్వశ్చన్స్ కవర్ చేశాను. పార్ట్ 4లో వచ్చేసి 41 టు 50th క్వశ్చన్ వరకు కవర్ చేశాను. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మీరు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ 41వ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్. సో ఇక్కడ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటుంది. రైట్, స్టేట్మెంట్ 1 వచ్చేసి నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ డిప్రిసియేషన్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఎన్డిపి నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఇయర్ జీడిపి మైనస్ డిప్రిసియేషన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఎన్డిపి అని పిలుస్తాం. సో ఇక్కడ జీడిపి అంటే ఏంది? ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced within the country in a specified time period is nothing but a GDP అని పిలుస్తాం. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయరండి. ఎందుకు ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయరు అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయడం వల్ల డబుల్ కౌంటింగ్ అవుతుంది అన్నట్టు. అందుకే ఎప్పుడైనా సరే జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓన్లీ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక యంత్రాలు ఉన్నాయి అనుకుందాం, లేదా ఒక భవనం ఉంది అనుకుందాం. ఇవి కొంతకాలం వరకు వాడాం, రైట్? వాడిన తర్వాత వచ్చేసి ఏమైతుంది అంటే వాటి వాల్యూ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఓకే, సో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిప్రిసియేషన్ అని పిలుస్తాం అన్నట్టు. సో ఎన్డిపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు జీడిపి మైనస్ డిప్రిసియేషన్ చేస్తాం అన్నట్టు. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ లో వచ్చేసి ఏం చేశాడంటే జీడిపి ప్లస్ డిప్రిసియేషన్ అని ఇచ్చాడు, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బై పాపులేషన్, రైట్? అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నట్టు. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పీపుల్ యావరేజ్ ఇన్కమ్ ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ది నేషన్ అని ఉంది అన్నట్టు. సో మనము ఎన్డిపి తీసుకోం, జీడిపి తీసుకుంటాం అన్నట్టు. కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కూడా రాంగ్ అన్నట్టు. థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే మనకి జనరల్ గా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లోబల్ ఎకానమీస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే జీడిపినే, రైట్? ఈ జీడిపి ఏం చేస్తుంది అంటే టోటల్ ఎకనామిక్ యాక్టివిటీని మెజర్ చేస్తుంది అన్నట్టు. అండ్ జీడిపిని మనం ఏం చేస్తాం అంటే ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ లాగా యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే ఒక కంట్రీ ఎకనామిక్ యాక్టివిటీ అదర్ కంట్రీ ఎకనామిక్ యాక్టివిటీని కంపేర్ చేస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ వచ్చేసి యుఎస్ఏ అండ్ ఇండియా అని తీసుకున్నాం అనుకోండి. వీటి యొక్క ఎకనామిక్ యాక్టివిటీని మనం మెజర్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే జీడిపినే వాడతాం, రైట్? ఎన్డిపిని నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని వాడము, రైట్? థర్డ్ స్టేట్మెంట్ ఏమంటుండంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈస్ బెటర్ దాన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫర్ కంపేరింగ్ ద ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తుంది. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే రాంగ్. ఓకే, సో మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ వచ్చేసి రాంగ్. సో కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సో నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్స్, రైట్? సో ఇది దీని ఆన్సర్. సో నౌ నెక్స్ట్ వన్ వచ్చేసి 42 క్వశ్చన్కి వెళ్దాం. 42 క్వశ్చన్ లో ఏం మాట్లాడుతుందంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ ద జీడిపి అంటుంది, రైట్? ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు జీడిపి అంటే ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే సో మనకి ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి సో విత్ ఇన్ ద కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తున్నట్టు. అయితే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని క్యాలిక్యులేట్ చేసిన మనం ఏం చేస్తాం అంటే 3 మెథడ్స్ వాడతాం అన్నట్టు. ఆ 3 మెథడ్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ మెథడ్ ఆర్ దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే అవుట్పుట్ మెథడ్ అని పిలుస్తాం అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ మెథడ్ అన్నట్టు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ మెథడ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్. థర్డ్ వన్ ఈస్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ మెథడ్ ఆర్ అవుట్పుట్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎకానమీలో వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అని అనుకుందాం, వాటికి ఒక వాల్యూ ఉంటుంది, రైట్? అంటే వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ వాటిని సమ్మింగ్ చేస్తే వచ్చిందే మనం ఏమని పిలుస్తాం అంటే ప్రోడక్ట్ మెథడ్ అని పిలుస్తాం లేదా అవుట్పుట్ మెథడ్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ ప్రోడక్ట్ మెథడ్ లో మనం ఓన్లీ ఫైనల్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తాం, ఫైనల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయము. ఎందుకు ఇంటర్మీడియట్ గూడ్స్ ని కన్సిడర్ చేయము అంటే
అవి కన్సిడర్ చేస్తే మనకి ఏమవుతుందంటే డబల్ కౌంటింగ్ అవుతుంది. సో కాబట్టి డబల్ కౌంటింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఇంటర్మీడియట్ గూడ్స్ ని పట్టించుకోము, ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే పట్టించుకుంటాం. రైట్, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటంటే ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ లో వచ్చేసి మనకి ఇన్కమ్ ఎర్న్ అవుతుంది కదా, ఆ ఎర్న్ అయిన ఇన్కమ్ ని సమ్మింగ్ చేసినాం అనుకో, వచ్చింది మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్కమ్ మెథడ్ అని పిలుస్తాం అన్నట్టు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ నడుస్తుంది అనుకుందాం. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఎవరు కావాలి? లేబర్ కావాలి. లేబర్ కి మనం ఏం చేస్తాము? వేజెస్ పే చేస్తాం అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఆ ఇండస్ట్రీ ఎక్కడో ఒక దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తాం, దాన్ని మనం ఏం చేస్తాము? రెంట్ పే చేస్తాం. రైట్, సో అదే విధంగా వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ కూడా కావాలి. రైట్, ఈ క్యాపిటల్ వచ్చేసి ఏం చేస్తాం? బారోయింగ్ చేస్తాం. సో బారోయింగ్ మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అలానే ఎంటర్ప్రినర్ వచ్చేసి ఏంది? ప్రాఫిట్స్ కావాలి, ఆయనకి ప్రాఫిట్స్ పే చేయాలి. అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ ఇవన్నీ మనము క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, వచ్చిందే మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్కమ్ మెథడ్ అని పిలుస్తాం. మీన్స్ సమ్మింగ్ ఆఫ్ ఆల్ ఇన్కమ్స్ ఎర్న్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్కమ్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటంటే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఆ ఎక్స్పెండిచర్ మనకు సమ్మింగ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అని పిలుస్తాం. అయితే ఈ ఎక్స్పెండిచర్ లో ఏముంటుంది అంటే కన్జంప్షన్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ స్పెండింగ్ ఉంటుంది, అదే విధంగా వచ్చేసేదంటే నెట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. నెట్ ఎక్స్పోర్ట్స్ మీన్స్ వాట్? ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ని మనం ఏమని పిలుస్తాం? నెట్ ఎక్స్పోర్ట్స్ అని పిలుస్తాం అన్నట్టు. రైట్, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే, సో మనకు వచ్చేసి ఏంది? జీడిపి ఇందులో ఏది మెథడ్ కాదు అడుగుతుంది. సో అవునన్నది ఏంది? ఇందులో వచ్చేసి ఏంది? జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఒకటి ప్రొడక్షన్ మెథడ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం, కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంది? ఇన్కమ్ మెథడ్ యూజ్ చేస్తాం, అది కూడా రైట్. ఎక్స్పెండిచర్ మెథడ్ కూడా వాడతాం, అది కూడా రైట్. సో ఈ డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ వచ్చేసి యూజ్ చేసి మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేయము. ఈ డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ అనేది ఓన్లీ మైక్రో ఎకనామిక్స్ లో ప్రొడక్షన్ కాస్ట్ కి రిలేటెడ్ అన్నట్టు. రైట్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద మ్యాక్రో ఎకనామిక్స్. మనకి ఎకనామిక్స్ వచ్చేసి ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి, ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండోది వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ కిందకి ఏమొస్తుంది అంటే జీడిపి వస్తుంది అన్నట్టు. మైక్రో ఎకనామిక్స్ కింద దేని కింద ఏమొస్తుంది అంటే డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ వస్తుంది. ఈ డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే ప్రొడక్షన్ కాస్ట్ కి రిలేటెడ్ అన్నట్టు. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏ మెథడ్ యూజ్ చేయము జీడిపి క్యాల్కులేట్ చేయడానికి అంటే డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ వచ్చేసి మనము యూజ్ చేయము. రిమైనింగ్ త్రీ మెథడ్స్ ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేసి క్యాల్కులేట్ చేస్తాం అన్నట్టు. రైట్, దిస్ ఇస్ ద 42 క్వశ్చన్. 43 క్వశ్చన్కి వచ్చేద్దాం. 43లో వచ్చేసి ఏమంటుందంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇన్ క్యాల్కులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అంటున్నట్టు. సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. సో ఇందులో నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంది అనేది క్వశ్చన్ ఉన్నట్టు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? అండర్ ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చిండు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే పొటెన్షియల్ కంటే తక్కువ వర్కింగ్ నే మనం ఏమని పిలుస్తాం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాం. మీన్స్ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ లెస్ దెన్ దేర్ పొటెన్షియల్, దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే మీనింగ్ వచ్చేసి ఏంటంటే అండర్ ఎంప్లాయ్మెంట్ లో వచ్చేసి మనం స్కిల్స్ ఫుల్ గా యూటిలైజ్ చేయమన్నట్టు. ఓకే, ఇది ఒక ఎకనామిక్ ఇష్యూ అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కాబట్టి సో ఇయర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏముంది? ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంది మనకి? సో ఇయర్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ఏమని పిలుస్తాం? ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం అన్నట్టు. ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఏంటంటే జనరల్ గా వచ్చేసి మనకి రియల్ వాల్యూ ఆఫ్ ది జీడిపిని మాత్రము ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసినప్పుడు మాత్రం సో ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ చూపించదు. కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ కూడా వచ్చేసిందంటే నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేషన్ లో ప్రాబ్లం కాదని చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లో లెవెల్ ఆఫ్ సేవింగ్. మనకి సేవింగ్స్ తక్కువ ఉంటే దాని ఇంపాక్ట్ ఏంది అంటే ఇన్వెస్ట్ మీద పడుతుంది, అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ మీదగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు సేవింగ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువ ఉంది అనుకోండి, ఎకనామిక్ గ్రోత్ కూడా వచ్చేసింది తక్కువ ఉంటుంది అనేది ఇండికేషన్ అన్నట్టు. రైట్, సో కాబట్టి ఈ లో లెవెల్ ఆఫ్ సేవింగ్స్ కూడా వచ్చేసిందంటే నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేసడానికి ఇది ఎలాంటి ప్రభావం చూపించదు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ మీన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఏంది? లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, స్మాల్ ఫార్మర్స్, రైట్, అండ్ అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఓకే, అండ్ అన్రిజిస్టర్డ్ బిజినెసెస్,
అండ్ ఇన్ఫార్మల్ లేబర్ మార్కెట్, ఇవన్నీ కూడా ఏంటి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి వస్తానట్టు. అయితే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ ని సిస్టమేటిక్ గా రిపోర్ట్ చేయరు అన్నట్టు. సో ఇన్కమ్ ని సిస్టమేటిక్ రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేవి ఉండవు అన్నట్టు. ఈ అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉండవు చేయబట్టి మనం నేషనల్ ఇన్కమ్ ని యాక్యురేట్ గా క్యాల్కులేట్ చేయడం అనేది కష్టతరం అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఇన్కమ్ రిపోర్టింగ్ అనేది ఉండదు, ఆర్ సో అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉండవు, ఆర్ వీ కెన్ సే దట్ ల్యాక్ ఆఫ్ డాటా. దీనివల్ల మనకు వచ్చేసి ఏంటంటే యాక్యురేట్ గా నేషనల్ ఇన్కమ్ మెజర్ చేయమన్నట్టు. ఇది నేషనల్ ఇన్కమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టు. సో కాబట్టి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ని క్యాల్కులేట్ చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉందన్నట్టు. సో నాన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో. సో కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ డి 43 క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 44 క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో 44 క్వశ్చన్ ఏమంటుండో నెట్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో మీకు తెలుసు కదండి, సో మనము ఎలా క్యాల్కులేట్ చేస్తాము, నెట్ ప్రోడక్ట్, రైట్, నెట్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు, సో హియర్ we know that, so your net production at a market price, right, so at market price minus indirect taxes, so here indirect taxes plus subsidies, so here subsidies. సో మనకు వచ్చేసి ఏంది నెట్, సో హియర్ నెట్ ప్రొడక్షన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ క్యాల్కులేట్ చేసినప్పుడు నెట్ ప్రొడక్షన్ ఎట్ మార్కెట్ ప్రైస్ లోకి వెళ్తుంది, అంటే మార్కెట్ లోకి వెళ్తుంది. మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ మీద ఏమవుతుంది, ట్యాక్స్ ఉంటుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అది అవుట్ అవుతుంది కాబట్టి, అవుట్ ఫ్లో అవుతుంది కాబట్టి మైనస్ రాస్తాం. అదేవిధంగా వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ కూడా వచ్చేసి, సో ఇయర్ గవర్నమెంట్ కూడా కంపెనీస్ కి బర్డెన్ అనిపిస్తున్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది. సబ్సిడీ వచ్చేసి ఏంది ఎంటర్ప్రినర్ కి వస్తుంది కాబట్టి ఇది యాడింగ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా మనము నెట్ production means the national production at factor cost equal to the national production at market price minus indirect taxes plus subsidies calculate చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ వచ్చిన మనకు ఆప్షన్స్ ఒకరు గమనిస్తే, సో ఇయర్ ఆప్షన్ బి చూడండి. సో ఇయర్ ఆప్షన్ బి వచ్చేసి నెట్ ప్రొడక్షన్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ taxes ప్లస్ సబ్సిడీస్. ఓకే, సో మనకు వచ్చేసి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. అలానే వచ్చేసి 45 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 45 క్వశ్చన్స్ ఏమంటున్నాడు, నేషనల్ ఇన్కమ్ అకౌంట్. ఓకే, నేషనల్ ఇన్కమ్ అకౌంట్ పర్సనల్ ఇన్కమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అంటుండు, రైట్. సో మనము పర్సనల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, సో పర్సనల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే, సో ఇయర్ నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, రైట్. సో ఇయర్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ profit, so corporative tax plus transfer payments. ఓకే, ఈ ఈక్వేషన్ వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే పర్సనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తున్నట్టు. సో పర్సనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తాము నేషనల్ ఇన్కమ్ నుంచి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది, టోటల్ ఇన్కమ్ ఎర్న్ బై ద కంట్రీ రెసిడెంట్స్, దాన్నే మనం పిలుస్తాము నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే ఇందులో వచ్చేసి వేజెస్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్ అని కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో మనకు వచ్చేసి కార్పొరేషన్స్ వచ్చేసి ఏమొస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి అన్నట్టు, రైట్. ఈ ప్రాఫిట్స్ ఒకటి మనం ఏం చేయాలి, నేషనల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేయాలి. అలానే వచ్చేసి కార్పొరేటివ్ ట్యాక్స్. సో కార్పొరేషన్ ఏం చేస్తుంది, ట్యాక్స్ పే చేస్తుంది, మీన్ ద ట్యాక్స్ ఈజ్ పేడ్ బై ద కార్పొరేషన్. ఇది కూడా ఏమైపోతుంది, అవుట్ అవుతుంది కాబట్టి సో ఇయర్ కార్పొరేషన్ ట్యాక్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంది, సో ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కానీ, సో లేదా కార్పొరేషన్స్ కానీ సో ఏం చేస్తే సబ్సిడీస్ ఇవ్వడం కానీ, లేదా పెన్షన్స్ ఇవ్వడం కానీ, లేదా అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి ఇస్తుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ వచ్చేసి గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది దేని కిందకి వస్తుంది, ట్రాన్స్ఫర్ పేమెంట్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నట్టు, రైట్. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకసారి గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నేషనల్ ఇన్కమ్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ నెట్ ఇంట్రెస్ట్ మేడ్ బై ద హౌస్ హోల్డ్ కార్పొరేటివ్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఫర్మ్ ఉందన్నట్టు. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మైనస్ కార్పొరేటివ్ ట్యాక్స్. ఇక్కడ వచ్చేసింది నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో హియర్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్, సో హియర్ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ మైనస్ కార్పొరేషన్ ట్యాక్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ టు ద హౌస్ హోల్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ ఫర్మ్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసిందంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో అలానే
46th క్వశ్చన్ చూద్దాం. 46th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ద పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్. సో పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అంటే ఏంటి? సో ఇయర్ పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్, నాట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సో ఇయర్ మిస్లీనియస్ ఫీజెస్ అండ్ ఫైన్స్. సో ఇయర్ మిస్లీనియస్ ఫీజెస్ అండ్ ఫైన్స్. సో ఇది ఈ ఈక్వేషన్ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయంగా అండ్ ఫీజెస్ అండ్ ఫైన్స్ పే చేయంగా మిగిలిన అమౌంట్ ని మనం ఏమని పిలుస్తాం అంటే పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఆ మిగిలిన అమౌంట్ ని ఏం చేయొచ్చు, ఎక్స్పెండిచర్ అయినా చేసుకోవచ్చు, సేవింగ్ అయినా చేయొచ్చు అన్నట్టు. సో పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అయినా చేసుకోవచ్చు ఈక్వేషన్, లేదా పర్సనల్ డిస్పోజల్ ఇన్కమ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ మిస్లీనియస్ ఫీజెస్ అన్నట్టు. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఆప్షన్ ఏ చెక్ చేయండి, పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ పే బై ద హౌస్ హోల్డ్ అండ్ మిస్లీనియస్. సో కాబట్టి మనకు వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 47th క్వశ్చన్ చూడండి. సో ఇయర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇందులో ఏది కరెక్ట్ కాదో అడుగుతున్నారు. మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో వచ్చేసి రియల్ జీడిపి ఉంది, ఆప్షన్ బిలో వచ్చేసి పొటెన్షియల్ జీడిపి ఉంది. రైట్, అదే విధంగా వచ్చేసి ఆప్షన్ సిలో, సో ఇయర్ ఆప్షన్ సిలో వచ్చేసి నామినల్ జీడిపి ఉంది, ఆప్షన్ డిలో వచ్చేసింది రియల్ జీడిపి ఫర్ క్యాపిటల్ ఉంది. ఇవేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పొటెన్షియల్ జీడిపి అంటే ఏందో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పొటెన్షియల్ జీడిపి. రైట్, పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకున్న అన్ని రిసోర్సెస్ ని ఫుల్గా యూటిలైజ్ చేసుకొని మాక్సిమం అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పొటెన్షియల్ జీడిపి అని పిలుస్తాం అన్నట్టు. ఓకే, సో ఇయర్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి అవైలబుల్ ఉన్న అన్ని రిసోర్సెస్ ని ఫుల్గా యూటిలైజ్ చేసుకొని మాక్సిమం అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే పొటెన్షియల్ జీడిపి అని పిలుస్తున్నట్టు. ఓకే, సో ఇది పొటెన్షియల్ జీడిపి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నామినల్ జీడిపి. నామినల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, నామినల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కరెంట్ ప్రైస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, నామినల్ జీడిపి వచ్చేసి ఎప్పుడైనా సరే కరెంట్ ప్రైస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. అయితే నామినల్ జీడిపిలో వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉండదు అన్నట్టు, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రియల్ జీడిపి. సో ఇయర్ రియల్ జీడిపి అంటే ఏంటంటే మనకి సో రియల్ జీడిపి అంటే ఏంటంటే బేస్ ఇయర్ యూజ్ చేసేసి క్యాలిక్యులేట్ చేస్తాం. డిఫరెంట్ బేస్ ఇయర్స్ కాదండి, ఓన్లీ వన్ బేస్ ఇయర్. ఆ బేస్ ఇయర్ దగ్గర వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ ప్రైస్ యూజ్ చేసేసి మనం క్యాలిక్యులేట్ చేసి వచ్చేది రియల్ జీడిపి అన్నట్టు. ఈ రియల్ జీడిపిలో వచ్చేసి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాం, అందుకే మనం ఏమని పిలుస్తాము రియల్ జీడిపి అని పిలుస్తాం అన్నట్టు. ఎప్పుడైనా సరే మనకి నామినల్ జీడిపి ఎక్కువ ఉంటుంది, సో ఇయర్ రియల్ జీడిపి అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నామినల్ జీడిపిలో వచ్చేసి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కాబట్టి సో మనకి ఎక్కువ వాల్యూ కనపడుతుంది. రియల్ జీడిపిలో వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల మనకి తక్కువ కనపడుతుంది. ఈ పాయింట్ ఇప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంది, రియల్ జీడిపి ఫర్ క్యాపిటల్. రియల్ జీడిపి ఫర్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, రియల్ జీడిపి బై టోటల్ పాపులేషన్ చేస్తే మనకు వచ్చింది మనం ఏమని పిలుస్తాం అంటే రియల్ జీడిపి ఫర్ క్యాపిటల్ పిలుస్తాం. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది ద రియల్ జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్. రైట్, రియల్ జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ బై వాల్యూయింగ్ అవుట్పుట్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్. మనం ఎప్పుడైనా సరే రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిఫరెంట్ ఇయర్స్ వాడము, ఓన్లీ ఒక ఇయర్ మాత్రమే వాడతాము. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే 2011 అండ్ 2012 ప్రైస్ ప్రకారం వచ్చేసి రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైనా డిఫరెంట్ ఇయర్స్ అన్నట్టు చేయబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. రైట్, సో ఇక్కడే అన్నాడు మనకి ఏమన్నాడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 48th క్వశ్చన్ చూద్దాం. 48th క్వశ్చన్స్ ఏమంటున్నాడు, ద సిచ్యువేషన్ వేర్ ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ రియల్ జీడిపి ఫాల్. ఓకే, రియల్ జీడిపి ఏమవుతుంది ఫాల్ షార్ట్ ఆఫ్ పొటెన్షియల్ జీడిపి అని అంటున్నట్టు. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకటి రెసిషనరీ గ్యాప్, రెండోది ఇన్ఫ్లేషనరీ గ్యాప్. సో డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్, సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ ఇచ్చింది. ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటే ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లేషన్ గ్యాప్ అంటే ఏంది, మనకి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వస్తుందో
ఇన్ఫ్లేషన్ టైంలో మనకి ఏమైపోతున్నాయి, ప్రైస్ లెవెల్ అనేది రైజ్ అయిపోతుంది అన్నట్టు. ఈ ప్రైస్ లెవెల్ రైజ్ అయిపోతాయి అండ్ అట్ సేమ్ టైం ఎక్సెసివ్ డిమాండ్ ఉంటుంది అన్నట్టు, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనము రియల్ జీడిపి క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్ఫ్లేషన్ జీడిపి గ్యాప్ అని పిలుస్తాం. మీన్స్ హియర్ ద రియల్ జీడిపి ఈస్ ఎక్సీడ్ ది పొటెన్షియల్ జీడిపి. ఇక్కడ వచ్చేసి ఏంది, రియల్ జీడిపి అనేది సో హియర్ మోర్ దెన్ ది పొటెన్షియల్ జీడిపి ఉంటుంది. ఎందుకు, సో హియర్ ఇన్ఫ్లేషన్ టైంలో మనకి ఏంది, ప్రైస్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ ప్రైస్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే రియల్ జీడిపి అనేది కూడా ఎక్కువ చూపిస్తుంది అన్నట్టు కంపేర్ టు ద పొటెన్షియల్ జీడిపి. మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, రియల్ జీడిపి ఫాల్ అంటుంది, ఫాల్ తక్కువ ఉన్నది కావాలంటు. బట్ ఇన్ఫ్లేషన్ గ్యాప్ లో వచ్చేసింది అంటే రియల్ జీడిపి అనేది మోర్ ఉంటుంది, లెస్ ఉండదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసింది డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ఇప్పుడు సో హియర్ వెన్ అగ్రిగేట్ డిమాండ్ ఈస్ ఎక్సీడ్ ది అగ్రిగేటెడ్ సప్లై. సో మనకు వచ్చేసి ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై కంటే. సో హియర్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. ఓకే, మీన్స్ సో హియర్ డిమాండ్ ఈజ్ ఎక్సీడ్ ద సప్లై. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో మనకేమవుతుంది, ప్రైస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ లెవెల్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ మనకి ఏమైతే రియల్ జీడిపి క్యాలిక్యులేషన్ కూడా ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏముంది, జీడిపి రియల్ జీడిపి ఫాల్స్ ఆఫ్ పొటెన్షియల్ జీడిపి అంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ సైడ్ డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్ టైంలో కూడా వచ్చేసి మనకి ఏంటి అంటే రియల్ జీడిపి అనేది ఎక్కువ ఉంటుంది. బట్ క్వశ్చన్ ఏమంటూ తక్కువ ఉన్నది ఏందని అడుగుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కూడా రాంగ్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసింది అంటే సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్. సప్లై సైడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ఇది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ప్రొడక్షన్ కాస్ట్ రైజ్ అయినప్పుడు లేదా సప్లై షాక్లు వచ్చినప్పుడు. ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై సైడ్ షాక్స్ వచ్చినప్పుడు. ఎప్పుడైతే మనకి ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో, ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి అట్ సేమ్ టైం రియల్ జీడిపి కూడా మనకి ఏమవుతుంది, ఎక్కువ చూపిస్తుంది. అంటే పొటెన్షియల్ జీడిపితో కంపేరిజన్ మనకి సో ఇయర్ రియల్ జీడిపి ఎక్కువ కనపడుతుంది. బట్ ఇక్కడ ఏమైనా తక్కువ ఉన్నది ఏంది అడుగుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అన్నట్టు. సో మనకి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసింది రెసిషనరీ గ్యాప్. రెసిషనరీ గ్యాప్ పీరియడ్ లో వచ్చేసి ఏంటి అంటే మనకి రియల్ జీడిపి ఈస్ లెస్ దెన్ ది సో ఇయర్ పొటెన్షియల్ జీడిపి అన్నట్టు. రియల్ జీడిపి ఈస్ లెస్ దెన్ ది పొటెన్షియల్ జీడిపి అన్నట్టు, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఈ ఎకానమీలో వచ్చేసి అన్ని రిసోర్సెస్ ని ఎఫెక్ట్ గా యూటిలైజ్ చేయమన్నట్టు. సో ఇక్కడ అన్ని రిసోర్సెస్ మనం ఎఫెక్ట్ గా యూటిలైజ్ చేయలేదు కాబట్టి దీనివల్ల మనకు వచ్చేసి ఏమైపోతుంది అంటే ద రియల్ జీడిపి ఈజ్ లెస్ దెన్ ద పొటెన్షియల్ జీడిపి అన్నట్టు. అండ్ ఇక్కడ రిసోర్సెస్ మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుంటలేము కాబట్టి దీనివల్ల మనకి ఏమైతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా వస్తుంది అన్నట్టు. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా వస్తుంది. రెండవది వచ్చేసి ఏంటి అంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. సో మనకు వచ్చేసి ఏంటి అంటే రెసిషనరీ గ్యాప్ లో వచ్చేసి మనకి ఏంటంటే రిసోర్సెస్ ని మాక్సిమం యూటిలైజ్ చేసి మనము ప్రొడక్షన్ చేయట్లేదు కాబట్టి దీనివల్ల మనకు వచ్చేసి ఏమైతుంది అంటే రియల్ జీడిపి ఈజ్ లెస్ కంపేర్ టు ద పొటెన్షియల్ జీడిపి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే రెసిషనరీ గ్యాప్ లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి 48th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే 49th క్వశ్చన్. 49th క్వశ్చన్ ఏమడుగుతుందంటే కంపోజిషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నట్టు. సో కంపోజిషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. సో హియర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద కంపోజిషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హ్యాస్ డిక్లైన్ అంటుండు. సో మనకు వచ్చేసి ఏంటి అంటే నాట్ డిక్లైన్ కాలే. ఎందుకు, సో హియర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షేర్ ఈజ్ నాట్ గ్రోన్ ర్యాపిడ్లీ కంపేర్ టు ద సర్వీస్ సెక్టర్, బట్ డిక్లైన్ కాదు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 15 to 20% జీడిపి వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే అందిస్తుంది అన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి థర్డ్ ఆప్షన్ చూడండి, ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ రిమైన్ స్టాటిక్. సో మనకి అగ్రికల్చర్ స్టాటిక్ వచ్చేసి సేమ్ ఉందా, లేదు. మనకి 1950లో వచ్చేసి సో జీడిపిలో వచ్చేసి షేర్ ఎంత ఉండే అంటే 50% ఉండే. ఓకే, అగ్రికల్చర్. అదే ప్రజెంట్ వచ్చేసి ఓకే ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత ఉంది, 15 to 20% ఆఫ్ ది జీడిపి ఉంది. సో ఇక్కడ రిమైన్స్ స్టాటికా కాదు కదా, 50 నుంచి ఏమైపోయింది 15 to 20% వచ్చినాం అన్నట్టు. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో వచ్చేసింది ఇది రాంగ్ అన్నట్టు, రైట్. అదే విధంగా వచ్చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసింది ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ డిక్లైన్డ్. సో మనకు వచ్చేసింది సర్వీస్. ఇప్పుడు మనం గమనిస్తే ఇండియన్ ఎకానమీ గమనిస్తే మనకి జీడిపిలో వచ్చేసి ఎక్కువ సర్వీస్ సెక్టర్ నుంచే వస్తుంది, బట్ ఇది డిక్లైన్ అయిందని చెప్తుండు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అన్నట్టు. సో మనకు వచ్చేసి ఏంది
మన జీడిపిలో వచ్చేసి షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి షార్ప్ గా ఇంక్రీజ్ అయింది. అండ్ దీని షేర్ కూడా ఎంత ఉంది అంటే సో ఇయర్ అప్రాక్సిమేట్లీ 55 to 60% షేర్ వచ్చేసి మనకి సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. సో ఇండియన్ ఎకానమీ వచ్చేసి సర్వీస్ సెక్టార్ వచ్చేసి డామినేట్ చేస్తుంది. ఎందుకు సర్వీస్ సెక్టార్ లో షార్ప్ గా ఇంక్రీజ్ అయింది అంటే మనకి ఐటీ ఇండస్ట్రీస్, టెలికాం కమ్యూనికేషన్, బ్యాంకింగ్, టూరిజం, హెల్త్ కేర్ వీటిలలో మనకి ఏంటంటే గ్రోత్ బాగుంది కాబట్టి దీనివల్ల వచ్చేసి మనకి ఏమైపోయింది అంటే అట్ సేమ్ టైం సర్వీస్ సెక్టార్ వచ్చేసి షార్ప్ గా గ్రో అయిందని చెప్తున్నాడు. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఓన్లీ 49th క్వశ్చన్ లో వచ్చేసి బి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ సో ఇయర్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో లాస్ట్ క్వశ్చన్ ఏం ఇండికేట్ చేస్తుండు అంటే సో ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ దేర్ ప్రాపర్టీ వెదర్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ది కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ఇయర్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఏ ఏమని పిలుస్తాం దాన్ని మనం సో ఇయర్ దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం అన్నట్టు. ఓకే సో ఇయర్ ఆన్సర్ వచ్చేసేది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓకే సో మీన్స్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో ఈరోజు ఇవి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.